ఏమిటంటే ఇద్దరు భార్యాభర్తలు వడపల్లిలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి అర్చనలవి చేయించి వాడు బయటకు వస్తుండగా ఎవడో వాడు గుణపం పెట్టి అక్కడ తవ్వుకుంటున్నాడు బయట. అదేం పెద్ద వింత కాదు. వాళ్ళు మళ్ళీ బయలుదేరారు. అక్కడి నుంచి ట్రిపుల్కేని వెళ్లి పారసారథి గుడి దర్శించుకొని లోపల అర్చనాధికారులు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే ఇదే వ్యక్తి అక్కడ కూడా గుణపం పెట్టి తవ్వుకుంటున్నాడు కనిపించాడు. వీళ్ళు ఇంకా పట్టించుకోలేదు. మైలాపూర్ వెళ్ళి కపాలీశ్వరుడు కోయిల దగ్గర అక్కడ మళ్ళీ దేవుణ్ణి చూసి మళ్ళీ బయటకు వస్తుండగా ఇదే వ్యక్తి అక్కడ కూడా కనిపించాడు తవ్వుకుంటూ. వీళ్ళు కొంచెం ఇంక్విజిటివ్గా ఉండి ఏమిటైనా ఇంత అక్కడ చూశాను, ఆ గుడి దగ్గర చూశాను, ఈ గుడి దగ్గర చూశాను, ఈ గుడి దగ్గర కూడా తవ్వుకుంటున్నావు ఏమిటని అడిగాడు భార్యాభర్తల్లో భర్త. ఏం లేదండి నేను బావి తవ్వుకుంటున్నాను అన్నాడు. ఊరిని బావి తవ్వుకుంటే ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండి ఒకే స్థలంలో తవ్వుకుపోవాలి కానీ ఇన్ని చోట్ల తవ్వితే నీకు నీళ్ళు ఎలా పడతాయరా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ తవ్వేవాడు అన్నాడు, అదేనండి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఏదో ఒక గుడికి వెళ్ళి ఎక్కడో ఒక దేవుడిని నమ్ముకుంటే మీకు ఎంతో పుణ్యం వస్తుంది కదా, మీరు ఇలా ఎన్ని